ఇలా ఉండే హోమ్ని ఇలా 100 డేస్లో ఎలా మార్చానో ఈ వీడియోలో చెప్తా. బట్ దానికంటే ముందు మీకు కొందరి గురించి తెలియాలి. తను మా నాన్న, ఫార్మర్, 2nd క్లాస్ వరకు చదువుకున్నారు. ఇప్పుడు తనకున్న గోల్ మా అన్నయ్యకి పెళ్లి చేయాలి. అందరి మిడిల్ క్లాస్ వాళ్ళలాగానే ఇల్లు కడితే కానీ మా అన్నయ్యకి పెళ్లి చేయలేమని ఆలోచిస్తూ ఉన్నారు. ప్రతి ఇంట్లో ఇంటికి సంబంధం లేకుండా ఒకడుంటాడు. అది మా ఇంట్లో నేను. ట్రిబ్లైట్లో చదువుకొని హైదరాబాద్లో జాబ్ చేస్తూ గాలికి తిరుగుతున్నా. మా వాళ్ళు ఇల్లు కడతా అన్నా సరే పట్టించుకోకుండా హైదరాబాద్లో ఉండిపోయా. తీరా 6 నెలల తర్వాత ఇంటికి వచ్చి చూసేసరికి మా ఇల్లు ఇలా ఉంది. టిపికల్ ఇండియన్ బీ షేప్ హోమ్. మా నాన్నకి ఉన్న నాలెడ్జ్తో ఇంతవరకు లాక్కొచ్చారు. నాకేమో కేరళ స్టైల్లోనో యూరోప్ స్టైల్లోనో ఇల్లు కట్టాలని ఉండేది. తీరా చూస్తే ఇలా ఉంది. ఇక చేసేదేం లేక ఉన్నదాన్నే ఎలా బెటర్ చేయాలని ఆలోచించా. ఇప్పుడు నాకున్న గోల్స్: నెంబర్ 1, ఎలా అయినా ఈ హోమ్ని బెటర్ చేయాలి. నెంబర్ 2, మా నాన్న కోరిక ప్రకారం మా అన్నయ్య పెళ్లి చేయాలి. ఇక మన కులదైవం గూగుల్కి దండం పెట్టి రీసెర్చ్ స్టార్ట్ చేశా. ఇల్లు కట్టడం గురించి రీసెర్చ్ చేసిన ప్రతి ఒక్కడు ఆర్కిటెక్ట్లా ఫీల్ అవుతాడు. ఇక నేను కూడా అలానే ఫీల్ అయ్యి ఇల్లు ఫొటోస్ అన్ని తీసుకుని మెజర్మెంట్స్తో రఫ్ స్కెచెస్ వేసి అన్నింటికీ పీపీటీస్ రెడీ చేశా. ఈ పనిని 3 కేటగిరీస్గా డివైడ్ చేశా. నెంబర్ 1 పెయింట్స్, నెంబర్ 2 ఇంటీరియర్, నెంబర్ 3 ఎక్స్టీరియర్ అండ్ గార్డెన్. నేను చేసిన ఈ రీసెర్చ్ అండ్ వర్క్ షీట్స్ అన్నింటినీ కింద డిస్క్రిప్షన్లో పెడతా, చెక్ చేయండి. ముందుగా పెయింట్స్ వేసి డిసప్పాయింట్ అయ్యే కంటే ముందుగానే పెయింట్స్ వేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవడం మంచిది. దీనికోసం వైట్ పెయింట్ వేశాక కలర్ శాంపిల్స్ వేపించి చూసా. మనది ఒక ఊరు, ఎన్ని సంవత్సరాలైనా ఊరు ఫీలింగ్ అలానే ఉండాలంటే మట్టి రంగులు ఉండాలని రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్స్తో ప్రిఫర్ చేశా. ఇక ఈ కలర్ ప్యాలెట్తోనే 80% ఇల్లు ఉంటుంది. ఎక్స్టీరియర్, ఇంటీరియర్, రూమ్స్ అండ్ ఆఖరికి టైల్స్ కూడా ఇదే ప్యాలెట్లో ఉంటుంది. ఇలా ఉన్నప్పుడే అన్నీ ఒకటే థీమ్లో క్లీన్గా ఉంటాయి. కామన్గా బ్లాక్ అండ్ వైట్ని కొన్నింటికి ప్రిఫర్ చేశా. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ మా ఇంట్లో బ్లాక్లోనే ఉంటాయి. గేట్స్ అండ్ ఫర్నిచర్ అన్నీ వైట్లోనే ఉంటాయి. కొద్ది ఎలిగెన్స్ కోసం స్ట్రైట్ లైన్స్ని పెట్టడం స్టార్ట్ చేశా. ఫర్ ఎగ్జాంపుల్ గేట్స్, డోర్స్, ఫర్నిచర్, ఫోటో ఫ్రేమ్స్ అండ్ మిర్రర్స్ ఇవన్నీ స్ట్రైట్గానే ఉంటాయి. మోస్ట్లీ మా ఇంట్లో ఉండే అన్ని క్లీన్ ఎడ్జెస్తో ఉండి కర్వ్స్ని అవాయిడ్ చేశా కన్సిస్టెన్సీ కోసం. మొదట్లో మా గుమ్మం ఇలా కర్వ్తో ఒక ఆర్చ్లా ఉండేది, కానీ దాన్ని తీసేసి ఇలా స్ట్రైట్గా చేపించేశా. దీనివల్ల ఇల్లు మొత్తం ఒకటే ఫార్మేట్లో కన్సిస్టెంట్గా ఉంటుంది. నెంబర్ 2 ఇంటీరియర్ అనగానే లైట్స్ బాగా గుర్తొస్తాయి. ఇంట్లో వాళ్ళ మూడ్ని కంప్లీట్గా ఇవి చేంజ్ చేస్తాయి. లైట్స్ అండ్ పెయింట్స్ ఎప్పుడూ సింక్లో ఉండాలి. పెయింట్ ఫీల్ని లైట్స్ కంప్లీట్గా మార్చేస్తాయి. ఇంటీరియర్లో ఎక్కువగా వాడే లైట్లు 2 రకాలు, ఒకటి వైట్, 2 ఎల్లో. నేను చేసిన రీసెర్చ్ ప్రకారం వైట్ లైట్ వల్ల యూవీ రేడియేషన్ ఎక్కువ వచ్చి లాంగ్ టర్మ్లో ఐస్కి, మెంటల్ హెల్త్కి ఇంపాక్ట్ ఉంటుందని క్లీన్ అండ్ యాంబియన్స్ ఫీల్ కోసం ఎల్లో లైట్ని ప్రిఫర్ చేశా. ఇవి 2 రకాలు. నెంబర్ 1 ఫిల్లింగ్ లైట్స్. ఇవి జస్ట్ రూమ్ని ఫిల్ చేస్తాయి. అందరూ ఉన్నప్పుడు ఇవి వాడితే మంచిది. నెంబర్ 2 ఫోకస్ లైట్స్. ఇవి స్పెసిఫిక్ ప్లేసెస్ ఆర్ ఆబ్జెక్ట్స్ని మాత్రమే ఫోకస్ అయ్యేలా చేస్తాయి. నేను ఈ రెండింటిని కంబైన్డ్గా యూస్ చేస్తూ ఉంటా. అవసరం బట్టి దేన్ని వాడితే బెటర్ ఉంటుందో దాన్ని యూస్ చేస్తూ ఉంటా. ఇవి జస్ట్ 5 వాట్ లైట్స్, సో బిల్లు కూడా అంత ఎక్కువ రాదు. నెక్స్ట్ మిర్రర్స్. మాది నార్మల్ ఇల్లు. ఒక్కొక్క రూమ్ 10x10 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. రూమ్స్ టైట్గా ఉండకూడదు అనే ఫీల్ రావాలంటే పెద్ద మిర్రర్స్ని యూస్ చేస్తే మంచిది. దీనివల్ల రూమ్స్ పెద్దగా ఉన్నాయనే ఫీల్ వస్తుంది. ఇలాంటివి 5 ఫీట్ మిర్రర్స్ మా ఇంట్లో పెట్టించా. హారిజెంటల్గా పెట్టడానికి కూడా రీజన్ ఇదే. రూమ్ చాలా పెద్దగా వైడ్గా ఉండేలా వైబ్ ఇస్తుంది. నెక్స్ట్ గ్రీనరీ. ఇల్లు ఎర్తీ ఫీల్ ఉండాలి అంటే కలర్స్ మాత్రమే ఉంటే సరిపోదు. ఎర్తీ అంటేనే మొక్కలు. అందుకనే ఆర్టిఫిషియల్ మొక్కలు తెప్పించి ఇంట్లో పెట్టా. ఇంట్లో మొక్కలు కనిపిస్తే ఆ ఫీల్ చాలా బాగుంటుంది. దే గివ్ యూనిక్ వైబ్. నెక్స్ట్ స్టోరేజ్. మా నాన్న ఏది ఎక్కడ పెడతారో ఈజీగా మర్చిపోతారు. అన్నింటినీ సింపుల్గా యాక్సెస్ చేసేలా ఉండడానికి ఈ పెగ్ బోర్డ్ని పెట్టించా. వీటికి మ్యాగ్నెట్ బార్స్ అండ్ హుక్స్ ఉంటాయి. వేటినైనా ఈజీగా పెట్టి తీసేయచ్చు. నెక్స్ట్ స్విచ్ బాక్సెస్. అందరూ వీటి ప్లేస్మెంట్ని అస్సలు పట్టించుకోరు. మోస్ట్లీ అందరూ వాల్కి సెంటర్లో పెడతారు. దీనివల్ల మెయిన్ స్పేస్ అంతా పోతుంది. కాబట్టి వాల్కి కాస్త సైడ్కి, ఫర్నిచర్కి కాస్త హైట్లో పెట్టడం మంచిది. మా ఇంట్లో స్టాండ్ లైట్స్ పెట్టాలనే ఉద్దేశంతో స్విచ్ బాక్స్ హైట్ని ఇంకాస్త తగ్గించా. ఇంటి కలర్ ప్యాలెట్ ప్రకారం ఈ స్విచ్ బాక్స్ కలర్ కూడా వైట్లోనే తీసుకున్నా. నెక్స్ట్ ఆటోమేషన్. మా అమ్మ రోజులో మినిమం 30 నిమిషాలైనా ఇల్లు తుడుస్తూనే ఉంటుంది. ఇది అందరి ఇంట్లో ఉండే ప్రాబ్లమే. కొద్ది ఖర్చు అయినా పర్లేదు అని ఈ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ తీసుకున్నా. ఇది ఎవ్రీడే ఇంటిని అన్ని మూలలకెళ్ళి క్లీన్ చేస్తుంది. సెక్యూరిటీ కోసం కెమెరాస్ని ఇన్స్టాల్ చేశా.
అనుకుంటాం కానీ ప్రతి ఇంటికి సెక్యూరిటీ చాలా అవసరం. ఇవి జస్ట్ 2500 మాత్రమే. తీసుకోవడంలో తప్పేం లేదు. మనం ఎక్కడున్నా చాలా ఈజీగా మానిటర్ చేయొచ్చు. అలాగే స్మార్ట్ లాక్. ఇది ఫింగర్ ప్రింట్ యాక్సెస్ లేదా పాస్కోడ్తో ఉంటుంది. ఇది అందరికీ అంత నీడ్ లేదు. అవసరం బట్టి తీసుకోవచ్చు లేదా లేదు. బట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సీలింగ్. మా ఇంట్లో సీలింగ్ మొత్తం ప్లెయిన్గా చేపించేసా. రీజన్, ఒకటి లైట్స్ వల్ల, 2 డస్ట్ వల్ల. కొన్ని స్పెసిఫిక్ డబుల్ లేయర్ సీలింగ్స్లో డస్ట్ పేరుకుపోయి ఉండిపోతుంది. ఇది హెల్త్కి అంత మంచిది కాదు. అలాగే ప్లెయిన్గా ఉండడం వల్ల క్లీనింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ద ఫైనల్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎక్స్టీరియర్ ఆర్ గార్డెన్. సిటీలో జాబ్ చేస్తే ఊరికి వచ్చేయాలనిపిస్తుంది. బికాజ్ ఊర్లో ఉండే పచ్చదనం మరియు పీస్ఫుల్ వెదర్ వల్ల. అది ఎప్పుడు మనతోనే ఉండాలంటే మొక్కలు మన ఇంటి చుట్టూ ఉండడం మంచిది. అదృష్టం కొద్దీ బయట చాలా ప్లేస్ ఉండడం వల్ల ఎక్స్ట్రాగా 50,000 రూపాయలు పెట్టి గడ్డి మరియు ఈ మొక్కలు వేసా. బిలీవ్ మీ, లక్షలు పోసి ఇంటీరియర్ చేసిన దానికంటే ఈ మొక్కలే మంచి ఫీల్ ఇస్తాయి. కొద్దిగా వీటిని ప్రాపర్గా ఎలా మెయింటైన్ చేయాలో నేర్చుకుంటున్నాను. మొక్కలతో ఉండే బెనిఫిట్స్ ఏంటంటే అవి ఇంటి లుక్ అండ్ షేప్ని రోజు రోజుకు మారుస్తూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, దీనిపై ఉన్న ఈ మొక్క ఈరోజు ఇలా ఉంది, కొన్ని నెలల్లో ఇలా మారిపోబోతుంది. సేమ్ ఇది కూడా అంతే. ఇవి మన ఇంటికి ఒక కొత్త క్యారెక్టర్ని బిల్డ్ చేస్తాయి. ఇలా అన్ని రకాలుగా ట్రై చేసి ఇలా ఉండే ఇల్లుని ఇలా మార్చాము. అనుకున్న దాని ప్రకారం ఇల్లు అయిపోయింది. ఇక అవ్వాల్సిందంతా మా అన్నయ్య పెళ్ళి ఒక్కటే. ఊర్లో జనం ఎంతలా కలిసి ఉంటారో, ఎంత అభిమానం చూపిస్తారో నాకు ఆ రోజు వరకు తెలియలేదు. చిన్న పెద్ద అందరూ ఒకటై మా ఇంటి పెళ్ళిని మా ఊరి పెళ్ళిలా చేద్దామని అన్ని విధాలా కలిసి సహాయం చేశారు. మా నాన్న రిలేటివ్స్ అందరికీ పెళ్లి కార్డులు పంచిపెట్టాడు. ఇంటికి ముస్తాబు చేసి ఊరు ఏకమయ్యి మా అన్నయ్య పెళ్లి చేశారు. ఈ వీడియో మా ఇంటి గురించి కాదు, ఒక నాన్న వెనక ఉన్న ఆశయం గురించి.